అన్న ఇప్పుడే తండేల్ సినిమా వచ్చిన సినిమా అంటే ఇదే బ్లాక్ 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 బాస్టర్. చందు మొండేడి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఒక శ్రీకాకుళం స్టోరీ తీసుకొని రియల్ స్టోరీని మన నాగ చైతన్య అన్న అండ్ సాయి పల్లవి వారిద్దరిని తీసుకొని చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన నాగ చైతన్య అన్న ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో సినిమా తీయలేబోయా ప్రాణం పెట్టి సినిమా తీసిండు. ఇది కదా సినిమా. ఇది కదా కంటే ఒక హీరో రోజు సంవత్సరానికి 2-3 సినిమా వస్తాయి, కానీ నాగ చైతన్య ఒకే సినిమా తీసిండు, అది కూడా బ్లాక్ బాస్టర్. ఇంకొకటి మా దేవత సాయి పల్లవి గారు, మీ ఎక్కడ మీ కాలు మొక్కేస్తా, ఎందుకంటే మీకు నేను భక్తుడు అయిపోయినా. నా దేవత నువ్వు. ఆమె యాక్టింగ్ మాత్రం నేను ఏడ్ చేసిన భయ్య. ఇటు సాయి పల్లవి నాగ వాళ్ళిద్దరు ఎమోషనల్ స్టోరీకి ప్రతి ఒక్కరు ఏడ్ చేసిండు. వచ్చే వాళ్ళు చూడండి, ఏడుపు రాదనుకోండి, మీరు వచ్చి ఏడుస్తారు, అది కదా స్టోరీ. అండ్ ఇంకొకటి దేశభక్తి గురించి కూడా ఎంత మంచిగా చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎంత కించపరిచిండ్రో, మన హిందూ పాట పాడుకుంటా చెడు పని చేసి నా కొడుకు నాగ చైతన్య ఒక్క ఫ్లాగ్ దగ్గర ఫైటింగ్ సీన్ ఉంటది, ఆ ఫ్లాగ్ ఫైటింగ్ సీన్ డబ్బులు పెట్టచ్చు అంతే. ఆ ఫ్లాగ్ సీన్ కి డబ్బులు పెట్టచ్చు. అది సినిమా మంచి కంటెంట్, మంచి దేశభక్తి సినిమా. అండ్ ఇంకొకటి నాగ చైతన్య అన్న అండ్ బుజ్జి తల్లి సాంగ్స్ మాత్రం ఏడ్ చేస్తారు అందరు. పక్కా ఏడవబోతే నా పేరు రాకేష్ అని చేంజ్ అయిపోయి గుండు గీసుకుంటా. మీరు ఏడవబోతే నెక్స్ట్ వీక్ నేను గుండు గీసుకొని వస్తా. అది ప్రతి ఒక్కరు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే బెస్ట్ జోడీ నాగ చైతన్య సాయి పల్లవి ఒకటే. సమంత మీద ఈ సినిమా హిట్ లాగి ఉంటది. సక్సెస్ఫుల్ అంటే లవ్ స్టోరీ అంటే అంత బాగుంది సినిమా. చెప్పనిగా మాటల్లో అది ఇన్స్పిరేషన్. నాతో చెప్పక మాట బాగాలంటున్నా నన్ను అడగను. బాగుందని చెప్తుంది నేను. సినిమా అన్నా అన్నా మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్ గా వస్తారన్నా. అంటే మనం ఎక్కడ తప్పు చేయం. అంటే ఒక డైలాగ్ ఉంటది, మీరేం తప్పు చేసి వచ్చారంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళనేది పాకిస్తాన్ అని తెలుసుకున్నామట. వాళ్ళు ఎంత ఎట్లా చేసినా, ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ఫ్లూ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగచైతన్య కెరియర్ లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అక్కడ ఒకటి డాన్స్ మాత్రం తుమ్ము చెప్పేసి ఇతను కదన్నా నాగార్జున సినిమా. గీతాంజలి సినిమా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో అప్పట్లో అది ఎంత బాగుందని చిన్నగా చూసినాం. ఇప్పుడు వచ్చిన సినిమా ఈ జనరేషన్ లవ్ స్టోరీ అంటే కలి డైలాగులతో సినిమా మాత్రం ఇట్టు కొట్టేసిన అన్నా. రీడింగ్ వచ్చి నేను 5కి 5 సార్. బుచ్చి తల్లి అంతకు మించి నేను చెప్పాను. సినిమా మాత్రం ఇక్కడ టచ్ చేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కానీ అన్నా నేను చెప్తున్నా, లోపలికి చేసుకుంటూ వచ్చిన కవర్ చేసుకున్నా. నేను ఎప్పుడు బాధపడలే. ఫస్ట్ టైం నేను ఇచ్చిన రివ్యూస్ కి ఎప్పుడు చాలా ఎనర్జెటిక్ గా చెప్తుంటా. నాకు ఒక ఫీలింగ్ అనేది నాకు చాలా కలిగింది. ఎందుకంటే ఆ లవ్ చేసిన ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ నేను తట్టుకోలేకపోయినా ఆ రియల్ లవ్ అనేది చూపించిండు. నచ్చింది ఒకటే చెప్తున్నానా, మీరేం తప్పు చేసి వచ్చిర్రా అంటారు పాకిస్తాన్ వాళ్ళు. నాగచైతన్య ఏమంటారంటే, సార్ మేము తప్పిపోయి వచ్చినాం సార్, మేమేమి తప్పు చేయలేమంటారు. దట్ ఈస్ ఇండియన్స్. అంటే మన ఇండియన్స్ ఎలా వస్తారంటే బయటికి ఏ తప్పు చేయలే కాబట్టి ఖర్చాగా వస్తారు బయటికి. సినిమాలో ఏది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి రాదు, అన్ని బాగున్నాయి. బట్ నెగిటివ్ చేయాలనుకుంటారు. ఎంత నెగిటివ్ చేసినా సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతాయి. రేపటి నుంచి టికెట్ దొరకు టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. 100 కోట్లు కాదు, 300 కోట్లు పక్కా రాసుకోండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. సినిమా నెగిటివ్ ఏంటంటే ఇది రియల్ స్టోరీ కదా, మన వాళ్ళు ఏంటంటే ఇది రియల్ స్టోరీ అని గెస్ట్ చేయక చిన్న ల్యాగ్ ఫీల్ అవుతారు. కానీ సినిమాలో ల్యాగ్ అయితే లేదు. రియల్ స్టోరీని యాక్సెప్ట్ చేసేవాడికి అది ల్యాగ్ కాదు. డిఎస్పీ మ్యూజిక్ అన్న, డిఎస్పీకి మంచి కంబ్యాక్. ఇది డిఎస్పీకి మంచి కంబ్యాక్. ఇంకా సింపుల్ గా చెప్పనా, తండేల్ తప్ప బాక్స్ ఆఫీస్ అబ్బా అంతే పక్కా. ఫ్యూచర్ బ్లాక్ బస్టర్ అది. చాలా చేశారు కానీ సినిమాలు, ఈ సినిమాలో ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ లుక్ కానీ రియల్ గా శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలా బాగా చేశారు. ఒక మంచి బ్లాక్ బాస్టర్ అన్న నాగ చైతన్యకి. మెయిన్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అయితే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ సాయి పల్లవి నాగ చైతన్య కలిసిన ప్రతిసారి ఎమోషనల్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటారు అనమాట. అంతా బాగున్నాయి సీన్స్. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా. సో సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, లవర్స్ కి అయితే చాలా కనెక్ట్ అయింది. ట్రూ లవర్స్ కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అయింది. సో అందరు థియేటర్ కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే ఉంది, చాలా బాగుంది. హైలైట్ స్టోరీ అన్న, రియల్ లైఫ్ స్టోరీ, లవ్ స్టోరీ చాలా బాగున్నాయి. లవ్ సీన్స్ కానీ, సో మధ్యలో వచ్చే పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి
చాలా ఎమోషనల్ అయిపోతారు. అంత లవ్, ట్రూ లవ్ చాలా బాగా చూపించారు. నాగ చైతన్య గారు చాలా బాగా చేశారు. చాలా బాగుందండి, ఇంకా మాటలు ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ. అదిరిపోయే విజువల్స్ ఉన్నాయా మరి? చాలా అద్భుతంగా ఉన్నాయి. రికార్డులు పోతాయా? బద్దలైపోతాయి. అంత కొత్తగా ఉంది, చాలా బాగుంది. డిఎస్పీ మెయిన్ డిఎస్పీ నాగ చైతన్య, అదే సాయి పల్లవి నాగ చైతన్య డిఎస్పీ అంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ డిఎస్పీ తోడే కాబట్టి సినిమా ఎక్సలెంట్ లవ్ స్టోరీ, చాలా మంది లవ్ స్టోరీ, మొత్తం లవ్ స్టోరీ. జస్ట్ హైలైట్స్ అదొక చిన్న తీసుకురు అంటే అంత ఎక్కువ చూపించలేదు, ఎక్కువ అంత ఏమి ఇంపాక్ట్ లేదు. జస్ట్ మైనస్ ఏం కాదు కానీ దానికి ఆర్టికల్ 370 ఒక టాప్ అది యాడ్ చేశారు. దానికి నా చేత సాయి పల్లవి తోపు అసలు, దానికి తోడు డిఎస్పీ మెయిన్. ఆ బీజిఎం మ్యూజిక్ కొంచెం రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఆ పాకిస్తాన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అంత ఇంపాక్ట్ అనిపిస్తుంది. హిట్ అయిపోయింది సినిమా ఆల్రెడీ, పక్క చూడొచ్చు. లవ్ స్టోరీ, ఇద్దరు లవ్ స్టోరీ, ఇంకా డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. సెంటిమెంట్ సాయి పల్లవి తీసేసాడు, మొత్తం డొల్ల కొట్టేసాడు. మొత్తం సూపర్ సినిమా, సాంగ్స్ సూపర్, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా సూపర్. కొత్త ధనం సినిమా, కొత్త ఉంది సినిమా మాత్రం కెవ్వు కేక. డాన్స్ సూపర్, సాయి పల్లవి యాక్టింగ్, సినిమాకి మాత్రం అవార్డుల మీద అవార్డు వస్తాయి. ఆ సినిమా ఓడి చెప్తున్నా, పాకిస్తాన్ ఉచ్చ చేయలేదే మన జెండా ఎగిరేస్తారు కదా అంటే కిరాగిట్లా, అదొక రోమాలు నిలబడతాయి మనకు. మొత్తం పాకిస్తాన్ లో మన జెండా ఎగిరేస్తారు జైల్లో, మళ్ళా వాళ్ళకి దొరకకుండా ఆ జెండాను ఇది చేసేస్తాడు. సూపర్ హైలైట్ సినిమా భయ, ఆ సినిమా మాత్రం కెవ్వు కేక చెప్తున్నా. పక్క ఇది కూడా ఒక 300 నుంచి 500 కోట్ల పక్క రాసి పెట్టుకోండి. అవార్డ్స్ వస్తాయి సినిమాకి. చందు గారికి కూడా సూపర్ హిట్ సినిమా, అక్కినేని ఫ్యామిలీ పండుగ చేసుకోవచ్చు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా. నాగ చైతన్య యాక్టింగ్ సూపర్, న్యాచురల్ ఉంటుంది మేడం. డాన్స్ సూపర్, డాన్స్ పాటలు సూపర్, అన్ని సూపర్.